ఈసారి ఎన్నికల్లో 175కి 175 సీట్లు గెలుస్తామని వైసీపీ ధీమా కేవలం డబ్బుతో మాత్రమే వచ్చిందన్నారు కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామజోగయ్య. 175 నియోజకవర్గాలు గెలవాలంటే జగన్ దగ్గరున్న ఒకే ఒక్క ఆయుధం ఓటుకి నోట్లు ఎగరవేయడమేనని కుండబద్దలు కొట్టారు. 2019 ఎన్నికల్లో ఓటుకి 1000 రూపాయలు ఇవ్వటం వల్లే 151 సీట్లు గెలిచారని, ఇదే పద్ధతిలో 2024 ఎన్నికల్లో కూడా 175 సీట్లు గెలవాలని ప్రణాళిక రచిస్తున్నారని తెలిపారు. ఇక పోయినసారి ఎలక్షన్లో ఓటుకి 1000 రూపాయలు పంచిన వైసీపీ 2024 ఎన్నికల్లో ఓటును 5000కు కొనేలా ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తుందని జోగయ్య చెప్పారు. డబ్బులు పంచడమే లక్ష్యంగా పెట్టుకున్న వైసీపీ ఆ ధీమాతో 175కి 175 సీట్లు గెలుస్తామని చెప్తుందన్నారు. అత్యంత సంపన్న ముఖ్యమంత్రిగా అగ్రస్థానంలో జగన్ నిలిచారని జోగయ్య గుర్తు చేశారు. ఇదంతా వైట్లో చూపించిన ఆస్తితో మాత్రమేనని, సీఎం జగన్ అక్రమ సంపాదన ఇంతకంటే ఎక్కువే ఉంటుందని పలు వీడియో సంస్థలు, మీడియా సంస్థలు, ప్రతిపక్ష పార్టీల ద్వారా తెలుస్తోందన్నారు. ఈసారి ఎన్నికల్లో 175కి 175 సీట్లు గెలుస్తామని వైసీపీ ధీమా కేవలం డబ్బుతో మాత్రమే వచ్చిందన్నారు కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామజోగయ్య. 175 నియోజకవర్గాలు గెలవాలంటే జగన్ దగ్గర ఉన్న ఒకే ఒక్క ఆయుధం ఓటుకి నోట్లు ఎగరవేయడమేనని కుండబద్దలు కొట్టారు. 2019 ఎన్నికల్లో ఓటుకి 1000 రూపాయలు ఇవ్వడం వల్లే 151 సీట్లు గెలిచారని, ఇదే పద్ధతిలో 2024 ఎన్నికల్లో కూడా 175 సీట్లు గెలవాలని ప్రణాళిక రచిస్తున్నారని తెలిపారు. ఇక పోయినసారి ఎలక్షన్లో ఓటుకి 1000 రూపాయలు పంచిన వైసీపీ 2024 ఎన్నికల్లో ఓటును 5000కు కొనేలా ఇప్పటి నుండే ప్లాన్ చేస్తుందని జోగయ్య చెప్పారు. డబ్బులు పంచడమే లక్ష్యంగా పెట్టుకున్న వైసీపీ ఆ ధీమాతోనే 175కి 175 సీట్లు గెలుస్తామని చెప్తుందన్నారు. అత్యంత సంపన్న ముఖ్యమంత్రిగా అగ్రస్థానంలో జగన్ నిలిచారని జోగయ్య గుర్తు చేశారు. ఇదంతా వైట్లో చూపించిన ఆస్తితో మాత్రమేనని, సీఎం జగన్ అక్రమ సంపాదన ఇంతకంటే ఎక్కువే ఉంటుందని పలు మీడియా సంస్థలు, ప్రతిపక్ష పార్టీల ద్వారా తెలుస్తోందన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి. కాపు సంక్షేమ సేన రాష్ట్ర అధ్యక్షుడు హరిరామజోగయ్య మరో బహిరంగ లేఖ రాశారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార పార్టీ మరలా సీట్లు చేజిక్కించుకోవాలంటే వాళ్ళ దగ్గర ఉన్న ఒకే ఒక ఆయుధం డబ్బులతో ఓటుకి నోట్లు ఇవ్వడమే అన్నట్టుగా హరిరామజోగయ్య అభిప్రాయపడ్డారు. ఓటుకు 5000 రూపాయలు చొప్పున ఇస్తే 4 కోట్ల మంది ఓటర్లకు ఇవ్వదలిచి ఉంటే సుమారుగా 20,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. 2004 వరకు కూడా ఒక్క వ్యాపారం లేని, ఒక ఆదాయం కూడా లేని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పటి వీటిలో అసలు ఎటువంటి ఆదాయం లేదు, చాలా తక్కువ ఆస్తులు చూపించినటువంటి జగన్ ఇప్పుడు ఈ 2019 ఎన్నికల తర్వాత ఇంత సంపాదన ఏ విధంగా సంపాదించారు, బెంగళూరు, హైదరాబాద్లో ఏ విధంగా విలాసవంతమైన భవనాలు కట్టుకున్నారు, బ్లాక్ మనీని వైట్ మనీగా ఇన్కమ్ ట్యాక్స్ కళ్ళు కప్పి ఏ విధంగా మార్చుకున్నారు అనే దాని మీద తీవ్ర విమర్శలు చేస్తున్నారనే చెప్పుకోవచ్చు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన దగ్గర నుండి ఇప్పటి వరకు కూడా కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనాన్ని విచ్చలవిడిగా దోచుకున్నారన్న ప్రతిపక్ష ఆరోపణలను కూడా హరిరామజోగయ్య ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఒక పక్క ఈ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఈ ఆర్థిక బలాన్ని ఎదుర్కొని 2024లో విజయం సాధించడం అంటే జనసేన పార్టీకి ఒక సవాలే అయినా కూడా జన సైనికులు లేకపోతే కళ్ళు కట్టినటువంటి పవన్ కళ్యాణ్ కి సంబంధించినటువంటి ఉన్న ఈ జన సైనికులంతా పవన్ కళ్యాణ్ గెలిపించడానికి మరింత కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. ఓటర్లకు కూడా హరిరామజోగయ్య ఒక మెసేజ్ ఇచ్చారనే చెప్పుకోవచ్చు. విద్యులైన ఓటర్లు ఆలోచించి ఓట్లు వేయాలి, దోచుకునే వారికి దాచుకునే వారికి కాకుండా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రజల కోసం పనిచేస్తారు కాబట్టి ఓటర్లు నిజాయితీగా అవినీతి రహిత ప్రభుత్వాన్ని
ఏర్పాటు చేస్తారన్న నమ్మకం ఉన్న పవన్ కళ్యాణ్ ని గద్దెనెక్కించడానికి రెడీగా ఉండాలంటూ కూడా హరిరామ జోగయ్య పిలుపునివ్వడం అయితే జరిగింది. రైట్, థ్యాంక్ యూ సాగర్.